ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే ఎగ్ రైస్ ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. చాలా టేస్ట్ గా ఉంటుంది, చాలా ఈజీ కూడా. 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఇప్పుడు చూపించేస్తాను. రండి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రైస్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీటెక్కిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 3 ఎగ్స్ని కొట్టి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ని కలుపుకుంటూ పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా పొడి పొడిలా ఆడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ఉల్లిపాయ ముక్కలను కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్ ఒకటి, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యారెట్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన క్యాప్సికమ్ ఒకటి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా ఫ్రై అవ్వనవసరం లేదండి, క్యాప్సికమ్ కొద్దిగా వేగితే సరిపోతుంది అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉడికించిన రైస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో మనం వండుకునే రైస్నైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఎగ్ను వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలండి. ఒక నిమిషం తర్వాత ఫ్రైడ్ రైస్ని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటమే. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ ఇంట్లో ఎలా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మెచ్చుకోకుండా అయితే ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.